ఉత్తమ భవిష్యత్తు దయచేసి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇన్ఛార్జీలు అందరూ దయచేసి మెడికల్ కాలేజీల్లో ఫీజు వసూలు చేసే పద్ధతిని ప్రైవేట్ ఒక్కరు కూడా టెండర్ చేపట్టాలి. అమ్మా దయచేసి శేషు గారు ఎలాగైన వాడి కొంచెం ప్లీజ్ రద్దు చేయాలి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే ఒకరికి కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు మరి కోటలు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రతి ఒక్కరు కలమెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ముందు కాలంలో పరిస్థితులు కార్యక్రమం పాల్గొని స్థలం ద్వారా వేదాంత చైతన్య గారు అంబేద్కర్ గారు మిగతా మీరందరూ వెనక్కి రావాలండి. వెనక్కి రావాలి, వెనక్కి రావాలి, వెనక్కి రావాలండి. వెనక్కి రావాలి, అందరూ వెనక్కి రావాలి. రద్దు చేయాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే. ఏనాని చేతితో పట్టుకోవాలి, మామూలుగా ఇలా పట్టుకుంటాలి. అక్కడ పెడితే తొక్కేస్తారు. దయచేసి అంబులెన్స్ కి దారవలసిందిగా కోరుతున్నాం. అట్లే కదా ఒకసారి పోలీసు వాళ్ళు దయచేసి సహకరించండి. అంబులెన్స్ దారిస్తానికి మాకెలాగో సహకరించరు, అంబులెన్స్ కన్నా సహకరించండి. జిల్లాలో 4,21,000 సంతకాలు సేకరించడం జరిగింది. దీన్ని విజయవంతం చేసిన ముఖ్యంగా నాయకులకి, కార్యకర్తలకి, గౌరవ సమన్వయకర్తలకి, జిల్లా, రాష్ట్ర, డివిజన్, మండల, గ్రామ నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి, కోట్లాది మంది ప్రజానికం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు కనుక ముందడుగు వేస్తే రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో చెప్తూ, ఎప్పటికైనా చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, పార్టీలకు ఒకటే చెప్పుతున్నాం, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మీరు పెట్టాలని చెప్పని చూస్తున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రేపు 18వ తారీఖున ఈ యొక్క 170 నియోజకవర్గాల సంతకాలన్నీ కూడా మన నాయకుడు, దమ్ముల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గవర్నర్ గారి చేతుల మీద ఇచ్చి, గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, గవర్నర్ గారి ఒక సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఏదైతే ఇక్కడికి వచ్చిన వేలాది మందికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ